1 నవంబర్ 2020 సిఎస్కే అబుదాబి గ్రౌండ్ లో 2020 సీజన్ లో ఒకే ఒక్క లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆడబోతుంది. ఆ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే సిఎస్కే వాళ్ళ ఎంటైర్ ఐపీఎల్ సీజన్స్ లో అది వరస్ట్ గా ఆడిన సీజన్. ఐపీఎల్ హిస్టరీలో అప్పుడే సిఎస్కే ప్లే ఆఫ్స్ కి వెళ్ళలేకపోయింది. దానికి ముందు సిఎస్కే 10కి 10 క్వాలిఫై అయింది. అయితే ఆ మ్యాచ్ లో టాస్ జరుగుతున్నప్పుడు డానీ మారిషన్ ధోనికి ఒక క్వశ్చన్ అడిగారు. ఏమని అంటే, ఈ రోజు మ్యాచ్ మీ కెరియర్ లో లాస్ట్ మ్యాచ్ అవ్వబోతుందా అని. ధోని నవ్వుకుంటూ అన్నారు, ధోని అనుకున్న రిటైర్ అవ్వలేరు. ఎందుకంటే ధోనికి జూలై వచ్చేసరికి 44 సంవత్సరాలు వచ్చేస్తాయి. కానీ ఐపీఎల్ 2025 అయిపోయినా అతను రిటైర్ అవ్వరు. ఇది క్లియర్ కట్ గా చెప్పింది సురేష్ రైనా గారు. రైనా చెప్పింది ఏంటంటే, ధోని 2026 ఐపీఎల్ లో కూడా ఆడతారని. అయితే అసలు ధోనిని ఇంతలా ఐపీఎల్ లో ఉంచడానికి కారణాలేంటి? అలానే సపోజ్ ధోని రిటైర్ అయిపోతే వచ్చే నష్టాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు చాప్టర్స్. టాపిక్ లోకి వెళ్లే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్, సిఎస్కే ఎప్పుడు ధోని రిటైర్ అవ్వాలని కోరుకోదు. ఇలానే చూసుకుంటే ధోనికి 60 సంవత్సరాలు వచ్చేసిన మేనేజ్మెంట్ ధోనిని టీమ్ లో ఉండాలి అనే అనుకుంటుంది. ఎందుకంటే సిఎస్కే ఒక బ్రాండ్ వాల్యూ ధోని గారి భుజాల పైన ఉంది. ఏ రోజైతే ఎంఎస్ ధోని సిఎస్కే ప్లేయింగ్ 11 లో నుంచి మాయమైపోతారో ఆ రోజే సిఎస్కే బ్రాండ్ వాల్యూ ఆటోమేటిక్ గా పడిపోతుంది. సేమ్ ఇలానే ఆర్సీబీ తో ఫ్యూచర్ లో అవ్వబోతుంది. ఎందుకంటే ఆర్సీబీ ఒక బ్రాండ్ వాల్యూ అవుతుంది విరాట్ కోహ్లీ. ఆబ్వియస్లీ ఇంకో 4-5 సంవత్సరాలు కింగ్ కోహ్లీ ఆడతారు. అయితే సిఎస్కే అండ్ ఆర్సీబీ ఈ సూపర్ స్టార్స్ కల్చర్ మీద నడుస్తున్నాయి. కానీ ఇక్కడ ముఖేష్ అంబానీ యొక్క ముంబై ఇండియన్స్ చాలా అడ్వాంటేజ్ సంపాదించింది. అది ఎలా అంటే, 2008లో ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయిందో సచిన్ తెందుల్కర్ ముంబై యొక్క ఫేస్ గా నిలబడ్డారు. అండ్ అలా 2013లో రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత రోహిత్ శర్మ ఆ లెగసీని తీసుకొని 2024లో హార్దిక్ పాండ్యాకి ఇచ్చారు. అలా ఇప్పుడు ముంబై యొక్క ఫేస్ హార్దిక్ పాండ్యా అయ్యారు. ఎంఐ మేనేజ్మెంట్ సీజన్ బై సీజన్ కొత్త స్టార్స్ ని పుట్టిస్తుంది. దానివల్ల ఫ్రాంచైజ్ కి ఒక లెగసీ పెరుగుతూ పోతుంది. కానీ సిఎస్కే అండ్ ఆర్సీబీ యొక్క లెగసీ కేవలం వీళ్ళిద్దరి మీద మాత్రమే ఉంది. ఆర్సీబీ కొత్త కెప్టెన్స్ ని నిలబెట్టిన సిఎస్కే మాత్రం 2008 నుంచి ధోని మీద డిపెండ్ అయ్యి ఉంది. ఎంఎస్ ధోని రిటైర్ అవ్వగానే సిఎస్కే బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. దానివల్ల ఫ్రాంచైజ్ ఒక రెవెన్యూ కూడా పడిపోతుంది. ఇప్పటికి ఎతిహాడ్ ఎయిర్వేస్ సిఎస్కే యొక్క స్పాన్సర్స్. కానీ ఎప్పుడైతే ఈ స్టార్డమ్ పోతుందో స్పాన్సర్స్ కూడా ఇక ఉండరు. అదే జరిగితే సిఎస్కే తో పాటు బీసీసీఐ కూడా లాసెస్ చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఫ్రాంచైజ్ ఒక బ్రాండ్ వాల్యూ వల్లే ఐపీఎల్ కి రెవెన్యూ వస్తుంది. దానికోసమే బీసీసీఐ కొత్త రూల్స్ పెడుతూ ధోని ఐపీఎల్ ఆడేలా చేస్తుంది. మనం చూసుకుంటే 2022లో సిఎస్కే పాయింట్స్ టేబుల్ లో 9th పొజిషన్ లో ఉండేది. అలా అప్పుడే ధోని రిటైర్ అవుతారు అని క్వశ్చన్స్ పుట్టాయి. అప్పుడే బీసీసీఐ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని ఇంట్రొడ్యూస్ చేసింది. దీనివల్ల ధోని మీద ప్రెషర్ తక్కువయ్యి అతను ఐపీఎల్ లో 12th మ్యాన్ గా ఆడగలిసేలా ప్లాన్ చేసింది. అండ్ అలా 2024 వచ్చేసరికి సిఎస్కే మళ్ళీ క్వాలిఫై అవ్వలేక ఫెయిల్ అయిపోతుంది. అండ్ 2025 వచ్చేసరికి మెగా ఆప్షన్ లో ధోనిని 18 లేదా 14 కోట్లకి రిటైన్ చేసే డిసిజన్ మీద చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. అండ్ అప్పుడే ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ ని తెచ్చింది. ఈ రూల్ ని పెట్టాలి అని అడిగింది కూడా సిఎస్కే మేనేజ్మెంటే. అలా ధోని ఇండియన్ టీం నుంచి రిటైర్ అయ్యాక అన్క్యాప్డ్ ప్లేయర్ అంటూ 4 కోట్లకి రిటైన్ చేయడానికి సిఎస్కే సిద్ధమైంది. అయితే సిఎస్కే మళ్ళీ 2025లో చాలా దారుణమైన ఆటని చూపిస్తూ పాయింట్స్ టేబుల్ దగ్గర లాస్ట్ లో ఉంది. వేరే టీం ఫ్యాన్స్ ఇష్టపడిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఫార్మర్ ఇండియన్ బ్యాట్స్మెన్ మనోజ్ తివారీ గారు 2023లో సిఎస్కే గెలిచాక రిటైర్ అయిపోయి ఉంటే బాగున్ను అని అన్నారు. ఎందుకంటే ధోని ఇన్ని సంవత్సరాలలో ఏదైతే పేరుని సంపాదించుకున్నారో అదంతా మట్టిలో కలిసిపోతుందని అన్నారు. అదే వస్తున్న సోర్సెస్ ప్రకారం చూసుకుంటే ధోని ఐపీఎల్ 2027 వరకు ఆడతారని అంటున్నారు. చాలా మంది సిఎస్కే ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ధోని ఫీల్డ్ లో కనిపిస్తారని. కానీ ఈ విషయంలో ఎంఎస్ ధోని ఉండాలా లేక రిటైర్ అవ్వాలా అని మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి. వీడియోని లైక్ చేసి మీ సిఎస్కే ఫ్రెండ్ కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.